టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో ఒకటి డ్రాగా నిలవగా రెండింటిలో చెరోటి గెలిచాయి. ఇక ఇప్పుడు కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి. గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా 4గో టెస్టు ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ తో అమీతుమీ తేల్చుకోబోతోంది టీమిండియా. గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ లో టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరులో బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ ను ఓడించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తుది జట్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. బాక్సింగ్ డే టెస్ట్ లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది భారత్. అందుకే పేస్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని ఈ టెస్టుకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ లో అదరగొడుతున్న నితీష్ కుమార్ బౌలింగ్ లో అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. అందుకే అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఎక్స్ట్రా స్పిన్నర్ గా తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. బౌలింగ్ విభాగాన్ని స్ట్రాంగ్ గా ఉంచాలనే లక్ష్యంతోనే మరో స్పిన్నర్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఇక రవీంద్ర జడేజా టీంలోనే కొనసాగుతాడు. అంతేకాదు వరుసగా 2 టెస్టుల్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అతని బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది. జట్టు కోసమే ఈ చేంజెస్ చేసిన రోహిత్ శర్మను ఓపెనర్ గా దించాలని అభిమానులు కోరుతున్నారు. దాంతో 4గో టెస్ట్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తాడని తెలుస్తోంది. రోహిత్ ఓపెనర్ గా వస్తే కేఎల్ రాహుల్ వన్ డౌన్ లో ఆడుతాడు. రోహిత్ మాత్రమే కాదు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా వరుసగా విఫలమవుతున్నాడు. ఆఫ్ స్టంప్ కు ఆవులుగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఈ బలహీనత విరాట్ కు ఎప్పటినుంచో ఉంది. పెర్త్ టెస్ట్ లో సెంచరీతో రాణించిన ఆ తర్వాత 3 ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని 4గో టెస్ట్ లో విజయానికి కీలకంగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బాక్సింగ్ డే టెస్ట్ లో శుభ్మన్ గిల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ నే కొనసాగించే ఛాన్స్ ఉంది. ఒకవేళ సిరాజ్ ను పక్కన పెట్టాలని భావిస్తే మాత్రం హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకుంటారు.